ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ సీతారామరాజు అందిస్తారు. రాజు, రైట్ కవిత, కొద్దిసేపటి క్రితమే ఈ కీలకమైన సమావేశం ముగిసింది. సమావేశం తర్వాత రెండు పార్టీలకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో ఒక మంచి వాతావరణంలో చర్చల ప్రక్రియ ముందుకు సాగినట్టుగా కనిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏదైతే చూస్తున్నారో తప్పకుండా ఇలాంటి ఆలోచనను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించిన పరిస్థితిని మనం చూసాం. తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఒక్క తాటిపైకి వస్తే తప్పకుండా అనుకున్న ప్రతి అంశాన్ని, ప్రతి డిమాండ్ను కూడా మనం కేంద్రం నుంచి సాధించుకోవచ్చు, శాసించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందనే ఏకాభిప్రాయం చర్చల సందర్భంగా కుదిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇతర జాతీయ స్థాయిలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా తప్పకుండా ఒక తాటిపైకి వస్తే రాష్ట్రాలకు సంబంధించిన ఆకాంక్షలే ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేయగలిగితే తప్పకుండా దానికి సంబంధించిన ప్రభావం కావచ్చు, ఫలితాలు పెద్ద ఎత్తున ఉంటాయి. కాబట్టి ఆ ఆలోచన ఒక మంచి ఆలోచన, తప్పకుండా అలాంటి ఆలోచనకు తమ మద్దతు ఉంటుందనే విషయాన్ని ఈ భేటీ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పరిస్థితిని మనం చూసాం. రానున్న రోజుల్లో కూడా ఈ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా ఇరువురు నేతలు వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా ఈ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో మరిన్ని అంశాలపై రానున్న రోజుల్లో చర్చించబోతున్నట్టు కూడా ఈ రోజు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ భేటీలో ప్రత్యేక హోదాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రత్యేక హోదా ఏదైతే ఉందో ఆ ప్రత్యేక హోదా డిమాండ్పై టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ ఇప్పటికే దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు వేదికగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్లు ఇటు రాజ్యసభలో అటు లోక్సభలో కూడా ఇప్పటికే వినిపించారు. తప్పకుండా ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నామనే విషయాన్ని కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సందర్భంగా వెల్లడించిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతంలో 17 మంది ఎంపీలు, ఆంధ్ర ప్రాంతంలో కూడా కలుపుకుంటే ఏకంగా మళ్ళీ 42 మంది ఎంపీలు కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎవరుండాలి, ఎవరు ఈ దేశాన్ని నడిపించాలనేది నిర్ణయించే ఒక నిర్ణాయకమైన పాత్రలో మనం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా కలిసి పనిచేద్దాం, కలిసి పోరాడదాం, కలిసి డిమాండ్లు సాధించుకుందాం, మన హక్కులను సాధించుకుందాం అనే విషయంపై కూడా ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలోని అత్యున్నత చట్టసభలో ఇటు తెలంగాణకు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్కు కావచ్చు అనేక రకాల హామీలు విభజన చట్టంలో ఇవ్వడం జరిగింది. కానీ 4.5 ఏళ్లు గడిచి దాదాపు 5 ఏళ్లు కావస్తున్నా కానీ ఇంకా కూడా అనేక హామీలు ఇంకా హామీలుగానే నిలిచిపోయాయి. ఈ ఎందుకోసం జరిగిందంటే కేవలం చిత్తశుద్ధి, దార్శనికత లేని నాయకత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉండడం వల్లే ఇది సాధ్యం కావట్లేదు. కాబట్టి రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, రాష్ట్రాల డిమాండ్లు నెరవేరాలంటే తప్పకుండా ప్రాంతీయ పార్టీలు బలంగా భావ సారూప్యత కలిగిన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక్క తాటిపైకి వస్తే తప్పకుండా మన డిమాండ్లను, మన హక్కులను శాసించి సాధించుకుందామన్న ఒక ఏకైక నినాదంతో ఈ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద ఒక మంచి వాతావరణంలో, ఒక సుహృద్భావ వాతావరణంలో ఈరోజు తొలి దఫా చర్చల ప్రక్రియ జరిగింది. చర్చలు ఎంతో ఫలప్రదంగా జరిగాయని ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు వెల్లడించారు. రానున్న రోజుల్లో కూడా చర్చల ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు చర్చించిన అంశాలు మళ్ళీ తమ పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. దీంతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తప్పకుండా రానున్న రోజుల్లో మరింత చర్చల ప్రక్రియను ముందుకు సాగిస్తాం. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారే స్వయంగా చర్చల ప్రక్రియలో పాల్గొంటారనే విషయాన్ని కూడా వెల్లడించడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ద ఎత్తున కేవలం రాష్ట్ర స్థాయి మీడియానే కాకుండా జాతీయ స్థాయి మీడియా కూడా ఈ రోజంతా కూడా హైదరాబాద్ వేదికగా, లోటస్ పాండ్ వేదికగా జరిగిన ఈ సమావేశం పైనే దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఒక రాజకీయపరమైన ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల వేదికగా జరుగుతున్న ఈ ప్రయత్నం తప్పకుండా ఢిల్లీని శాసించే స్థాయికి ఎదుగుతుందన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 42 మంది ఎంపీల బలం
తోడవుతుంది. ఒకవేళ రెండు పార్టీలు కనుక ఒక్క తాటిపైకి వస్తే తప్పకుండా 42 మంది ఎంపీల బలం అంటే అది మామూలు విషయం కాదు. ఓవైపు కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు బీజేపీ, ఈ రెండు పార్టీలు తమ ప్రభను కోల్పోతున్న పరిస్థితి, తమ స్థానాలను పడిపోతున్న సందర్భాన్ని మనం జాతీయ స్థాయిలో చూస్తున్నాం. కాబట్టి రెండు జాతీయ పార్టీల ప్రభ జాతీయ స్థాయిలో పడిపోతున్న ఈ తరుణంలో తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న రెండు కీలకమైన పార్టీలు ఒక తాటిపైకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడితే తప్పకుండా కేవలం రాష్ట్రాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక గుణాత్మకమైన మార్పు, ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడం తథ్యం, లక్ష్యంగా తప్పకుండా ఈ లక్ష్యం నెరవేరుతుందన్న విశ్వాసం ఇటు తెలంగాణ ప్రజల్లోనే కాదు, అటు సీమాంధ్రకు సంబంధించిన ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ భేటీకి సంబంధించిన ఆసక్తి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున వ్యక్తమైంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ భేటీ ఎప్పుడు ప్రారంభమవుతుంది, భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ తరుణంలో ఒక మంచి వాతావరణంలో ఒక ఫలప్రదమైన చర్చలు జరిగాయి. తప్పకుండా ఈ చర్చలు రానున్న రోజుల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డిమాండ్ల సాధనలో, హక్కుల సాధనలో రెండు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వేసిన ఒక బలమైన పునాదిగా ఈరోజు అందరూ కూడా భావిస్తున్న ఈ తరుణంలో రానున్న రోజుల్లో జరగబోతున్న చర్చలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఫెడరల్ ఫ్రంట్ దిశగా ఇప్పటివరకు అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత పర్యటించారు, చర్చించారు. ఈరోజు ఏకంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లోటస్ పాండ్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపారు. కాబట్టి ఈ చర్చలు తప్పకుండా రెండు రాష్ట్రాలకు ఎంతో దోహదపడతాయి. దేశ రాజకీయాల్లో కూడా ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి, దేశ రాజకీయాల్లో దేశంలో రానున్న 3-4 నెలల్లో ఏర్పడబోతున్న కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక నిర్ణాయక పాత్రను మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రెండు కీలకమైన పార్టీలు టీఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోషించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ చర్చ ఏదైతే ప్రారంభమైందో ఫెడరల్ ఫ్రంట్కు సంబంధించిన చర్చ తప్పకుండా ఫలిస్తుంది. ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఆ ప్రయత్నాలు తప్పకుండా మరింత వేగంగా ముందుకు సాగాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన చర్చలు ఒక ఎత్తైతే తెలుగు రాష్ట్రాల మధ్య రెండు పార్టీల మధ్య ఈ రోజు జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవి మరో కీలకమైన ముందడుగుగా మనం ఫెడరల్ ఫ్రంట్కు సంబంధించిన మరో కీలకమైన ఒక ముందడుగుగా మనం భావించవచ్చు. ఓకే రాజు, థ్యాంక్ యూ.